సోషల్ మీడియా సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీయాలంటున్న షర్మిల. చిన్న కార్యకర్త కామెంట్ చేస్తేనే అరెస్ట్ చేశాము. అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడిన దుర్మార్గులు మీరని అంటున్న కూటమి నేతలు. మీ దాకా వస్తే నొప్పి, అదే మేం అనుభవిస్తే గుణపాఠం, లేదా తప్పించుకుని తిరగడమా అంటూ ఏపీలో మాటల రాజకీయం గరంగా ఉంది. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో చేస్తున్న వ్యక్తిగత దూషణ, అసభ్యకర పోస్టులతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. సంసారి సందులో ఉంటే ఎవరో బజార్లో ఉన్నారనే పాత సామెత చందంగా నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మీరు చేస్తే విమర్శలు, మరొకరు చేస్తే వ్యక్తిగత దూషణ, అసభ్యకర పోస్టుల అంటూ అధికార పక్షం వారు ఒంటికాలపై లేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై టీడీపీ నాయకుడు చేసిన విమర్శలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఒకడుగు ముందుకేసి ప్రస్తుత గత ప్రభుత్వాలను తబలా వాయిస్తున్నారు. అసభ్యకర పోస్టులను పెట్టే, వ్యక్తిగత దూషణ చేసే సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీయాలని షర్మిల ట్విట్టర్ వేదికగా అన్నారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైఎస్ భారతిపై అసభ్యకర పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసింది. కిరణ్ వైఎస్ భారతికి క్షమాపణలు చెప్పాడు. అయితే మరోవైపు కూటమి ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి భార్యపై పిచ్చికూతలు కూసిన మా పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తను కూడా మేము క్షణం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేశాము. కానీ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిపై చేసిన దారుణమైన వ్యాఖ్యలను మరిచిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ దాకా వస్తే గాని నొప్పి తెలియదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా రగడ ఇంతటితో చల్లారుతుందా, కొనసాగుతుందా అని పలువురు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.